ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది. సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు. డిప్యూటీ సీఎం గారు చెప్పలేరా అధ్యక్ష వీటికి సమాధానాలు? ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగానో భుజాలు దమ్ముకొని రావాలి ప్రతిసారి? ఎందుకంటే సభానాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి, సభానాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి. గౌరవనీయులు అధ్యక్ష, మాజీ మంత్రి గారికి తెలుసు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైన ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది. మీ ద్వారానే మీరు అవకాశం ఇస్తూ మాట్లాడారు. మరి అన్నిట్లో ఆ విధంగా అందరి మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ, అందరి సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష. మీకు కూడా తెలుసు. మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష. ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మంత్రులు అడగండి, మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతున్నారు. మీకు కూడా అవకాశం లేకుండా ఉండే. కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పారు, చుచ్చిలను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, సంతోషం. అధ్యక్ష, ఇక వీరు పిటిహెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు. అధ్యక్ష, వీరు పిటిహెడే కనుక నిజమైతే మరి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది ఎవరు అధ్యక్ష? మీరే కదా. ఏ పిటిహెడ్ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది? ఏ పిటిహెడ్ ఉందని కట్టిండ్రు? ఎక్కడ బొగ్గు ఉందని? విజయవాడలో బొగ్గుదోమి కట్టిందా? కట్టింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దేనికి కట్టిండ్రు? కడప ఆర్టీపీపీలో కనీసం నీళ్ళు కూడా లేవు. బొగ్గే కాదు, బొగ్గు పత్త దొరకదు, బొగ్గు మళ్ళీ మనమే ఇచ్చేది సిగరెట్ నుంచే. వీరంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడి పోయారు కదా అధ్యక్ష ప్రారంభోత్సవానికి వీరే కదా అధ్యక్ష. మరి అక్కడే పిటిహెడ్ అధ్యక్ష. నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే మీకు సంతోషం, విజయవాడలో కడితే సంతోషం, ఎందుకంటే మీ భాషలంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా భాషలు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే, మా తెలంగాణ బిడ్డలే. అందుకే నల్గొండలో కట్టినాం. వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కట్టినాం 100%. నేను కమిషన్ కూడా విషయం చెప్పిన, నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు 2 లక్షల మందికి కాళ్ళు చేతులు లేకుండా వంకరబోయేటట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ 60 ఏళ్లలో 1000 మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమను తేకుండా అక్కడ యువతను నాశనం చేస్తే నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది నీళ్లు, 2 రోడ్ కనెక్టివిటీ, 3 రైల్ కనెక్టివిటీ, 4 అక్కడ వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్. ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముందు మహబూబ్నగర్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు. మీ దగ్గర అవకాశం ఉందా? ఎందుకంటే రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది, అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కడదాం చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను. ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా, భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని. కానీ అక్కడ కలెక్టర్ గారు 2-3 నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నమాట వాస్తవమే కానీ చాలామంది పేదలకు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ చేసిండ్రు, ఇంకో కొంతమంది అదనంగా ఉన్నారు, 5-6 వేల మంది ఉన్నారు, అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పాను. ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, అన్న మా దగ్గర అవకాశం ఉంది, దామర్చర్ల ప్రాంతంలో నీళ్లున్నాయి, 10 ఏళ్ళు కరువు వచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, రైల్వే ఉంది, అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది, రేపేదైనా సందర్భం పడితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం తెస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా. ఇందులో ప్రధానమైనది అధ్యక్ష, వారికి తెలిసే చెప్పినో తెలియక చెప్పినో తెలుసని అనుకుంటున్నాను నేను, కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం. మన సింగరేణి నుంచే ఇవ్వాలని కూడా ఏం లేదు, ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు. ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తేనే తెచ్చింది, ప్రస్తుతానికి 10% అని తెచ్చింది. 10% విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది. అయినా దాన్ని అంగీకరించింది ఒక మనమే తెలంగాణ ప్రభుత్వం. ఆ నిబంధన వచ్చింది. బొగ్గు అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది, మిగతా అన్నీ మన దగ్గర ఉన్నాయి. పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం. ఇవాళ మనం రామగుండం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, ఎట్లా అయినాయో. చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు, ఎన్టీపీసీ వల్ల కావచ్చు, సింగరేణి వల్ల కావచ్చు, బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి ప్రభుత్వ రంగం నుంచి,
4-5 వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి, ఇంకో 10-15 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు, నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు ఇతరులు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష ఇది? అంటే నల్గొండ జిల్లా మీద వేయడం వీళ్ళు. నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు, మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష. అవన్నీ కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత. కానీ అధ్యక్ష పిట్ హెడ్ అనే దానికి అర్థమే లేదు. తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయంటే ఇటువంటి చోటనే. అభివృద్ధి ఒకే తీరే జరగకుండా అభివృద్ధిలో తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన, దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి, కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి. అంతేందుకు అధ్యక్ష, మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మనం వెనకబడుతున్నామనే కదా కొట్లాడింది. అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళొకసారి రావద్దు, అన్ని ప్రాంతాలు రావాలి, ఒక తిరుగు ఉండాలి. ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి వేర్వేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి విద్యుత్ ఉత్పత్తిని అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి ఏందో జరిగిపోయింది, నల్గొండలో పెట్టడం పెద్ద నేరం, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు, మేము ఇంకెక్కడో పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పైనట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారా గమనించండి. నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పి కూడా నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా ప్లీజ్ అధ్యక్ష, ఇవాళనే మరి కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు. కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది. మరి ఎందుకు తీసుకోవట్లేరు, ఎందుకు చెప్తలేరు అధ్యక్ష? మేము పోయి 8 నెలలు మేము అనుమతి ఇవ్వాలన్నా అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకోవాలన్నా ఇవాళ ఎన్టీపీసీతోని? 8 నెలలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి 8 నెలలు దాటినాయి. ఎవరు చేయాలండి? ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరు మీద మాట్లాడుతున్నారు? మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం. మరి మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలన్నా అధికారులకు మేము ఇవ్వాలన్నా? మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద పడేస్తూ 8 నెలలు అయింది, ఇంకా ఏదో తెల్లారైనట్టు, ఇంకా మమ్మల్ని వదిలేయండి, ఇంకా మేము నేర్చుకుంటాం, అప్పుడే మాట్లాడతారా, అప్పుడే మా మీద దాడి చేస్తారా? ఏందండి ఇది? అది కాదు కదా. మీరు బాధ్యత, ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. ఇక వీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. మేం చాలా అద్భుతంగా విద్యుత్తుని ఇస్తున్నాం, మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు అధ్యక్ష. ఎక్కడైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా ఆనాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష. నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా. ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అని మీ దగ్గర టీ లేడా, ఎందుకని నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సహాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తు వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసులు పెట్టడానికే ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైల్లో పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటారు అధ్యక్ష. అవతల జర్నలిస్టుల మీద కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనేం డిబేట్ కావట్లే. సబ్జెక్ట్, దిస్ ఈజ్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ, మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు repeated complaints to TG SPDCL for the last more than 2 hours regarding power cut. Standard response, no relief yet. This is very inconvenient. The path of the department not to give the true picture, more concerning. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష, ఎక్కడైనా పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్. కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడి దాకా పోయారు అధ్యక్ష, మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏం కట్ చేస్తాం. చివరికి వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు.
రేవతి అన్న మీద కేసు. ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం. డిప్యూటీ సీఎం గారు మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడే కాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడే కాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం? ఇదా విద్యుత్ ఇచ్చే విధానం? హైదరాబాద్లో 100, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించిండు. ఆడ కరెంట్ కట్ అయింది అనుకో, హరీష్ రావే కట్ చేయించిండు. హరీష్ రావులు, జగదీష్ రెడ్డిలు, కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు ఏంటారు అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇదా పద్ధతి? అధ్యక్ష మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్లలో, ఎంజిఎం హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు. మరి నాస తెలంగాణ మీ పత్రిక నుంచి మీరు చూపిస్తే, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకున్నా వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాట? అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్స్ ఇచ్చుడు కానీ, కొత్త కనెక్షన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు అధ్యక్ష. మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఓడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు. మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని. ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధ్యక్ష. నేను రాజకీయాలు పోలేదు కానీ మీరు మాట్లాడిన మాట ఆల్రెడీ మీకు ఇచ్చిన అధ్యక్ష మాట్లాడుతున్నా అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పిన, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేది మాట ఒకటే మాటలు చెప్పేసి నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి, దానికే అర్థగంట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలో. అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు. మరి వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపాలెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకన్నమాట. వాళ్ళే చెప్పలే, వార్తలు కూడా చూడలేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినో సరే, జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు. అయ్యా జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు, ఒకరోజు కూడా వారితో వీరికి ఎప్పుడు సంబంధాలు లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాల్ రెడ్డి గారి కాడికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇందులో ఇక కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష. 100% నేనే ఇట్లాంటి ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందేందో 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు, ఈయన అయింది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తాను, ఒరిజినల్ మంత్రి 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నావా? ఎట్లా సంపాదిస్తున్నావా అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ. కె వెంకటరామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రసంగాలకు డీవియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి. చర్చకు సంబంధించి మాట్లాడితే ఎంత సమయం అన్నా ఇవ్వచ్చు, ప్రసంగాల కోసం ఎందుకు అధ్యక్ష?